ఎమ్మెల్యే ఐడియా లేదు. సో ఇప్పుడు మీరు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు, ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చూసారు. ఏ గవర్నమెంట్ బాగుంది? ఆ గవర్నమెంట్ జరిగిన అభివృద్ధి ఏంటి? ఈ గవర్నమెంట్ జరిగిన అభివృద్ధి ఏంటి? మీరు చంద్రబాబు అభివృద్ధి అంటే దోపిడీలు, మానబంధాలు, కరువు రోజులు, ఇవన్నీ అసలు గ్యాస్ పెరిగిపోవటం ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదండి. అది చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. చంద్రబాబు గవర్నమెంట్ వస్తే ఏ విధంగా సంక్షేమ పథకాలు? ఏ విధంగా అంటే పథకాలు అందినా అందకపోయినా రేట్లు తగ్గుతాయి, డెవలప్మెంట్ బాగా అవుతుంది, అంతా బాగుంటుంది కదా. చంద్రబాబు నాయుడు వస్తే మీకు బస్ ఫ్రీ అంటున్నారు, దానివల్ల మీరు ఏమైనా అట్రాక్ట్ అయ్యారా? అచ్చా బస్దే ఉందండి, 10 రూపాయలు పెట్టుకుంటే బస్సు ఎక్కొచ్చు. బస్ కోసమే అంత ఇది అవసరం లేదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు రాజధాని అవుతుందని అదొకటి. మీ అభిప్రాయం ఏంటి? ఒకటే రాజధాని కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. నా కేవీ సుబ్బారావు. ప్రస్తుతం గవర్నమెంట్ ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మాకు ప్రస్తుతం అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పటివరకు ఇబ్బంది ఏం లేదు. వెల్లంపల్లి సీనిగా ఈ ఏరియా ఇప్పుడు వరకు మళ్ళీ మారిందంట. ప్రజెంట్ మీ ఎమ్మెల్యే పనితీరు ఉంది. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తాం కొన్నారు? ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? అదేం చెప్పలేము. అది అంటే గతంలో మీరు చాలా గవర్నమెంట్ చూసుంటారు. చంద్రబాబు గవర్నమెంట్ చూశారు, అంతమంది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తున్నారు. ఏ గవర్నమెంట్ వస్తే డెవలప్మెంట్ అయ్యింది? యువతకు మంచి డెవలప్మెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే డెవలప్మెంట్ అయ్యింది. ఎందుకని చంద్రబాబు వస్తే డెవలప్మెంట్? అంతే. అది మొదటి ఫస్ట్ ఆయన చేశాడు కాబట్టి దానివల్ల ఇప్పుడు వరకు అభివృద్ధి ఏమి లేదు. అది ఇప్పుడు మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. బోండా ఉమామహేశ్వరరావుకి విజయ అవకాశం ఉందా? ఇటు వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయ బోండా ఉమామహేశ్వరరావు గారికి ఉన్నది. అంటే బోండా ఉమామహేశ్వరరావు అంటే ఏంటి? ఆయన వస్తే ఉన్న డెవలప్ పెరిగిద్దండి. మీకు సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా? మీకు ఇప్పుడు వస్తున్నాయండి. వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి. ఈ మధ్యన కొద్దిగా తగ్గినాయి రావటం. ఇప్పుడు వరకు అంతకుముందు బాగానే వచ్చింది. టీడీపీ గవర్నమెంట్లోనే మీకు ఎక్కువ మేలు జరిగింది. అంతే. ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ అదే అలాగే ఉంది ప్రస్తుతానికి. 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులు అది 3 రాజధానులు వేస్ట్ అండి. అది వేస్ట్. ఎందుకంటారు? అంతే. అది ఎందుకంటే మనకు కొన్ని తెలిసి కొన్ని తెలియవు. గారు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎలా ఉంది? దీనిపై మీ అవగాహన? ప్రెసిడెంట్ గవర్నమెంట్ అంటే మెయిన్ ఇది లేదు, అభివృద్ధి లేదు. దానికి ఉన్నాయి. ఎలాంటి అభివృద్ధి ఉంటే బాగుంటుంది అంటున్నారు? ఏదండి, ఏది అభివృద్ధి లేవు. అన్నీ చేస్తానంటే ఏం చేస్తున్నారు? 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? అండి 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు అనవసరం అండి. ఎందుకంటే ఉన్న రాజధాని ఒకటి లేదు, దిక్కుముక్కు 3 రాజధానులు ఎందుకండి? 3 రాజధానులకి మీకు సమస్యలు ఉన్నాయా? స్థానిక సమస్యలు ఎందుకు లేవు సార్. కొంచెం మేము కూలి చేసుకొని బతకాలి, కష్టం అన్నీ బాధ. ప్రతిదీను ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు ఇవ్వలేదు, ఏదీ లేదు. అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, తిరుగుతున్నాం. గవర్నమెంట్ నుంచి మీకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమీ రావట్లేదు మాకు. ఏమి దానికి కాగితాలు పెట్టి తిరుగుతున్నాం. చేయవుతా అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు. ఇప్పుడు వేసా అయినా వెల్లంపల్లి సీని గారిది మాకు ఎమ్మెల్యే అటే. వెల్లంపల్లి సీని గారు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉందండి. కొన్ని పనులు అవ్వట్లా. ఆయన మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఏ ఎమ్మెల్యే ఎవరు, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటున్నారు? నెక్స్ట్ ఏం లేదు, తెలుగుదేశం వస్తే బాగుంటుందని మాకు ఇంకేం లేదు. టీడీపీ వస్తే బాగుంటుందని సత్యాలంగా వెళ్ళినా కూడా ఇగో అంటున్నారు, అదిగో అంటారు, తిరుగుతున్నాం పిచ్చుకోకలాగా. వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఇగో అన్నారు, అదిగో అన్నారు, ఫోన్ చేస్తూ ఉంటారు, ఫోన్ చేయలేదు, కాగితాలు పెట్టాం, ఇంటికి కాగితాలు పెట్టాం, చేయవత అన్నారు, దానికి పెట్టాం, ఏదీ రాలే ఇంతవరకు. తిరుగుతున్నాం, 10 ఊళ్ళు తిరుగుతూనే ఉన్నాం. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ ఉన్నారు. వాలంటీర్ మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని వాళ్ళు రావట్లా, మేమే వెళ్తున్నాం. వాళ్ళంటూ సత్యాలంకి వాళ్ళంటూ రావట్లా, మేమే వెళ్తున్నాం 1-4 సార్లు. దొరుకు మా దగ్గర రాలాలు, మేమే 1-4 సార్లు తిరుగుతున్నాం. ఏమన్నా అవి పెట్టాం, ఏమైందంటే రాలేదమ్మా వస్తే ఫోన్ చేస్తాం, రాలేదమ్మా వస్తే ఫోన్ చేస్తాం, ఇదే పోతా. ఈ గవర్నమెంట్లో మీకేమో సర్వీస్ నాకేం ఇది అనిపిస్తలే. ఉన్న వాళ్ళు చెప్తున్నాం కదా.